హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఈరోజు మనం దుబాయ్లో చిన్నపిల్లల కరాటే ఎలా ఉంటుంది, ఎలా నేర్పిస్తారు అనే దాని గురించి చిన్నగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి చూడండి అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ కరాటే అంటే ఏంటో తెలుసుకుందాం. కరాటే అనే పదం జపాన్లో పుట్టింది. కరాటే మీనింగ్ కరా అంటే ఎంటీ, టే అంటే చేతులు. కరాటే ఎంటీ చేతులు, ఖాళీ హ్యాండ్స్ అని అర్థం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, దుబాయ్లో కరాటే మాస్టర్ చిన్న చిన్న ఇండియన్ పిల్లలకు కరాటే ఎలా నేర్పిస్తున్నాడో. స్కూల్స్ అయిపోయిన తర్వాత పిల్లల యాక్టివిటీ కొరకై కరాటే నేర్చుకోవడానికి కరాటే సెంటర్స్ పర్ మంత్ 700 నుంచి 1500 దాకా ఛార్జ్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ టైమింగ్, అవర్స్ అండ్ క్లాసెస్ పై ఆధారపడి ఉంటుంది. ఆర్ట్ ఆఫ్ ఫైటింగ్, మార్షల్ ఆర్ట్, కుంఫు ఎలానో కరాటే కూడా పిల్లలకు పెద్దలకు చాలా బెనిఫైడ్ లాభాలు ఉన్నాయి. ఎలా అంటే శారీరక దృఢత్వాన్ని పెంచడంలో, వెపన్ ఆయుధం లేనటువంటి సమయాల్లో ఇతరుల అపాయం, శత్రువుల బారి నుంచి కాపాడుకోవడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి కరాటేను వెపన్ ఆయుధంగా ఉపయోగించుకోవడానికి కనుగొన్నారు. మన దేశంలో కేరళలో కరాటేను చాలామంది అందరూ కూడాను ఫాలో అవుతారు. ముఖ్యంగా మహిళలకు, రాత్రి వేళల్లో జాబ్ చేసే వాళ్ళకు ఇది చాలా హెల్ప్ఫుల్, ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది కరాటే గురించి ఎంతో కొంత నేర్చుకున్నాం కదా. మనం కూడా మన పిల్లలకు కరాటేను నేర్పించడంలో సహాయం చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. వీడియో ఎలా ఉందో లైక్ చేసి చెప్పండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. టేక్ కేర్, బాయ్. Push back.